నమస్కారం. లయనస్ ట్యుటోరియల్స్‌కి స్వాగతం. ఇంతకుముందు వీడియోస్‌లో మనం చాలా కమాండ్స్ నేర్చుకుంటున్నాం. ఒక్కొక్క కమాండ్ మనం చాలా ఉదాహరణతోటి అది ఎక్కడ మనం వాడతాం తరచుగా అనేది తెలుసుకుంటూ మనం చూస్తున్నాం. ఈ వీడియో చూడటంతో పాటు మీరు ప్రాక్టికల్‌గా చేసి వస్తే మీకు చాలా నాలెడ్జ్ వస్తుంది. వీడియోస్‌లో మనకి లెంత్ ఎక్కువ అవ్వకుండా ఉండటానికి కోసం మనం కొన్ని ఆప్షన్సే ట్రై చేస్తున్నాం. కానీ మీరు చూసినట్టే ఒక్కొక్క కమాండ్ ఎన్నో వేరియస్ ఆప్షన్స్ తోటి వస్తుంది. అవన్నీ ట్రై చేయాలంటే మీరు ఓన్గా ప్రాక్టికల్ చేస్తేనే మీకు ఆ నాలెడ్జ్ అనేది వస్తుంది. విండోస్లో మనం WSL అనే పద్ధతి ద్వారా లైనస్ టెర్మినల్ని వాడుకోవచ్చు. అది మన ఛానల్లో ఆ వీడియో కూడా పోస్ట్ చేసాం. అలాగే కంప్యూటర్ లేని వాళ్ళు ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే దాంట్లో కూడా మనకు ఒక యాప్ ద్వారా టెర్మినల్ని యాక్సెస్ చేసి లైనస్ కమాండ్స్ అని నేర్చుకోవచ్చు. గూగుల్ ప్లే స్టోర్లో మీరు లైనక్స్ టెర్మినల్ అని టైప్ చేస్తే మీకు మంచి రేటింగ్ ఉన్న యాప్ దొరుకుతుంది. దాన్ని ఏదైనా ఇన్స్టాల్ చేసుకుని మీరు ఆ కమాండ్స్ అని ఎగ్జిక్యూట్ చేసి కూడా చూసుకోవచ్చు. ఈరోజు మనం చూడబోయే కమాండ్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది అందరికీ, ప్రత్యేకించి సాఫ్ట్వేర్ ఫీల్డ్లో సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్గా పనిచేసే వాళ్ళకి, లేకపోతే ఒక రిలీజ్ మేనేజ్మెంట్ చేసే వాళ్ళకి, ఒక ఎన్విరాన్మెంట్ మేనేజ్ చేసే వాళ్ళకి, పర్సనల్ ల్యాప్టాప్, పర్సనల్ లైనక్స్ పీసీ ఉన్న వాళ్ళకి అందరికీ ఇది ఉపయోగపడుతుంది. సో ఇవాళ మనం చూడబోయే కమాండ్ పేరు DU. DU అంటే డిస్క్ యూసేజ్. స్టోరేజ్ అనేది మనకి ఫిక్స్డ్ ఉంటుంది, కానీ మనం సిస్టమ్ని వాడే కొద్దీ ఆ స్టోరేజ్ అనేది ఫిల్ అవుతూ ఉంటుంది. కొన్ని సిస్టమ్ అప్లికేషన్స్ వల్ల లాక్స్ జనరేట్ అవుతాయి. అలాగే మనం వాడే కొన్ని సాఫ్ట్వేర్స్, కొన్ని అప్లికేషన్స్ క్రియేట్ చేస్తే టెంపరీ ఫోల్డర్స్ని క్రియేట్ చేస్తుంటాయి. ఇలాగా మనకి స్టోరేజ్ అనేది ఫిల్ అవుతూ ఉంటాయి. ఆ స్టోరేజ్ అనేది ఎక్కువ ఫిల్ అయినప్పుడు మనకి స్లోనెస్ అనేది మనకు అనిపిస్తుంది. సిస్టమ్ హ్యాంగ్ అవటం, స్లో అయిపోవటం, ఏదైనా మనం సెర్చ్ చేస్తే రిట్రీవ్ చేయడానికి టైం పడతాం, ఇలాంటి ఇష్యూస్ అన్నీ వస్తాయి. ఇవన్నీ మనం ముందుగానే తెలుసుకుని ఎప్పుడైనా మనకు స్లోనెస్ ఇష్యూ వస్తే వెంటనే మనం చూడాల్సింది డిస్క్ యూసేజ్ ఎలా ఉంది, ఎక్కడ మనకి అన్నెసరీ ఫైల్స్ స్టోర్ అయి ఉన్నాయి. కొన్ని ఫైల్స్ మనం క్లీన్ చేయొచ్చు, కొన్ని ఫైల్స్ మనం క్లీన్ చేయలేం. ఉదాహరణకి లాగ్ ఫైల్స్ అనేవి మనం మన వీడియోస్లో ఫస్ట్ చూసినట్టుగా కంప్రెస్ చేసి మనం ఫైల్స్ని సేవ్ చేసుకోవచ్చు. అలాగే కొన్ని ఫైల్స్ టెంపరీ ఫైల్స్ ఉంటాయి, అవి డిలీట్ చేసుకోవచ్చు. సో ఈ డిస్క్ యూసేజ్ అనే ఈ కమాండ్ మనకి ఏ ఫైలు ఏ సైజులో ఉందనే దాన్ని తెలుసుకోవటానికి బాగా ఉపయోగకరంగా ఉంటుంది. అది ఎలాగో మనం చూద్దాం ఇప్పుడు. సో దీని సింటాక్స్ చాలా సింపుల్, జస్ట్ DU. మీకు కరెంట్ డైరెక్టరీలో అసలు ఏవే ఫైల్స్ ఉన్నాయి, ఏమేమి ఫోల్డర్స్ ఉన్నాయి, దాంట్లో ఏ సైజులో ఉన్నాయి. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే 0, 12, 24, 52 ఉంది. ఈ నెంబర్స్ అన్ని మనకి బైట్స్లో చూపిస్తుంది అనమాట. సో 12 బైట్స్, 24 బైట్స్, అలాగే బైట్స్లో చూపిస్తుంది. సో మనకి దీంతో పాటు అడిషనల్ ఆప్షన్స్ ఇవ్వటం వల్ల మనకి ఇది ఇంకా డీటెయిల్గా మనకు అర్థమయ్యే విధంగా మనం మార్చుకోవచ్చు. ఉదాహరణకి నాకు ఇది MBలో కావాలి, MBలో తెలియాలి, అప్పుడే నాకు అర్థమవుతుంది అంటే కనుక DU-M అనే ఆప్షన్ ఉంది. సో ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే బైట్స్ని కాస్త మెగాబైట్స్గా మార్చింది ఇది. ఇంకో ఆప్షన్ చూద్దాం, DU-H. సో H అంటే హ్యూమన్ రీడబుల్, అంటే అర్థమయ్యేలాగా మనకి
ఇంతకుముందు మనం చూస్తే బైట్స్లో అనేది అది బైట్సా బిట్స్ అనేది చాలా మందికి డౌట్స్ ఉంటాయి. సో ఇక్కడ మనకి కే అని వస్తుంది, అంటే కేబీస్ కిలో బైట్స్ అని. సో హెచ్ అనే ఆప్షన్ వాడితే మనకి హ్యూమన్ రీడబుల్గా చూపిస్తుంది. సో ఇదే విధంగా నేను DU-A అంటే -A అంటే రెగ్రెసివ్, మనం ఇంతకుముందు చూసినట్టు -A అంటే రెగ్రెసివ్ ఆల్ అని అర్థం. సో ఇక్కడ మీరు చూస్తే పైన మనకి జస్ట్ ఫోల్డర్స్ వరకే చూపించింది, కానీ ఇక్కడ -A అనగానే ఆ ఫోల్డర్లో ఉన్న ఫైల్స్ కూడా మనకు చూపిస్తుంది. సో ఈ కూడా మీకు నెంబర్స్ లానే చూపిస్తుంది. లేదు నాకు హ్యూమన్ రీడబుల్గా కావాలంటే DU-AH. సో మనకి ఇక్కడ అర్థం చేసుకునే విధంగా 12K 24KB ఫైల్ సైజ్ అనేది మనం చూస్తుంది. సో ఇప్పుడు ఒక ఉదాహరణ ద్వారా మనం ఏం చేద్దామంటే, ఇంతకుముందు మనం నేర్చుకున్న సార్ట్ ఫంక్షన్ కూడా, సార్ట్ కమాండ్ కూడా మనం దీంతో జత చేర్చి చూద్దాం. నా రిక్వైర్మెంట్ ఏంటంటే, నేను సైజ్ వారీగా సార్ట్ చేసి నాకు చూపించాలి. సో డిస్క్ యూసేజ్ -H పైప్ సింబల్. ఎప్పుడైనా మనం ఒక కమాండ్ ఇంకొక కమాండ్ కలుపుతున్నాం అంటే దాన్ని సెపరేషన్ కోసం పైప్ సింబల్ వాడతాం. ఈ పైప్ సింబల్ అనేది మనకి కీబోర్డ్లో ఎంటర్ కీ పైన ఉంటుంది. సో దీంతో పాటు నేను సార్ట్ అనే ఫంక్షను, సార్ట్లో మనం ఆప్షన్స్ కొన్ని ట్రై చేస్తాం, దాంట్లో N 6. సో DU-H పైప్ సింబల్ సార్ట్ -N R. R అంటే రివర్స్, N అంటే నెంబర్ ఆర్డర్స్. సో ఇప్పుడు నెంబర్ ఆర్డర్గా తీసుకొని రివర్స్ ఆర్డర్ పెట్టాం కాబట్టి హైయెస్ట్ నుంచి లోయెస్ట్ అని చూపిస్తుంది. ఇదే మనకి లోయెస్ట్ నుంచి హైయెస్ట్ చూపించాలంటే R రివర్స్ అనేది తీసేయాలి. సో రివర్స్ అని చేస్తే మనకి లోయెస్ట్ నుంచి హైయెస్ట్. సో ఇలాగా ఒక కమాండ్ తోటి మనం ఇంకో కమాండ్ కూడా జత చేర్చి మనకు కావాల్సిన అవుట్పుట్ని మనం తెచ్చుకోవచ్చు. సో దీంతో పాటు మరో కమాండ్ మనకు చాలా ఉపయోగకరంగా ఉండేది DF, అంటే డిస్క్ ఫ్రీ ఇన్ఫర్మేషన్ అనమాట. డిస్క్లో ఎంత ఫ్రీ స్పేస్ ఉంది, డిస్క్లో స్పేస్ ఎంత వాడాము, ఎంత మిగిలి ఉంది అనేది కూడా మనకి ఈ DF అనే కమాండ్ ద్వారా తెలుస్తుంది. సో DF ఇక్కడ నుంచి చూస్తే మొత్తం ఎంత పర్సంటేజ్ మనం వాడాం, ఏ ఫోల్డర్లో అది మౌంట్ అయి ఉంది, యూజ్డ్ ఎంత, అవైలబుల్ ఎంత. సో ఇక్కడ మీరు చూస్తే ఇది కూడా బైట్స్లో ఉన్నాయి. మనకి ఇలా నెంబర్స్ కాకుండా అర్థమయ్యే విధంగా కావాలంటే DF అదే ఆప్షన్ -H అంటే హ్యూమన్ రీడబుల్. సో ఇదన్నీ మిషన్ ఫార్మేట్లో ఉన్నాయి. హ్యూమన్ రీడబుల్కి -H అని వాడుతున్నాం. సో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ క్లీన్గా మనకి అవైలబుల్ ఎంత, అంటే టోటల్ సైజ్ ఎంత 232 GB, దాంట్లో యూజ్డ్ ఎంత, ఇంకా మనకు ఉన్నది ఎంత 138 GB. యూజ్డ్ ఏమో ఇన్ పర్సంటేజ్లో మనకు చూపిస్తుంది. నేను ఇది విండోస్లో రన్ చేస్తాను కాబట్టి నాకు C డ్రైవ్, D డ్రైవ్, E డ్రైవ్స్ కూడా చూపిస్తుంది. సో ఈ కమాండ్ మనం రన్ చేయటం వల్ల మనకి స్పెసిఫిక్గా ఏ ఫోల్డర్లో మనకి యూసేజ్ ఎక్కువ ఉంది, ఏది మనకి బాగా ఫిల్ అయిపోయిందని తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూస్తే మీరు 68% ఈ డ్రైవ్లో మాకు స్టోరేజ్ ఎక్కువ ఉంది. అప్పుడు నేను స్పెసిఫిక్గా ఈ డ్రైవ్కి వెళ్ళి అక్కడ నేను ఏమి ఫైల్స్ ఎక్కువ ఆక్యుపై చేస్తుందో చూసుకుని దాంట్లో పనికొచ్చేవి పనికిరానివి చూసుకుని పనికొచ్చి ఆర్కైవ్ చేసుకుంటాను, పనికిరాని డిలీట్ చేస్తాను. ఇదే వర్క్ ఒక సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ కూడా చేస్తాడు. మరిన్ని కమెంట్స్ తోటి మేము ముందుకుంటాను. అంతవరకు సెలవు.